టీడీపీ జనసేన సీట్ల ప్రకటన తర్వాత అసమ్మతి సెగలు రేగుతున్నాయి. కొన్ని చోట్ల సీటు దక్కని అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. జనసేనకు సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీటు దక్కకపోవడంతో అమ్మవారి ఆలయంలో తన చివరి ఊపిరి వదిలేస్తానని ప్రకటించారు. ఏలూరు టికెట్ టీడీపీకి కేటాయించడంపై జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ టికెట్ జనసేనకు ఇవ్వడంతో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ ప్రసాద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పెడనలో టికెట్ ఇవ్వకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కందుల దుర్గేష్ కు టికెట్ ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ ఫ్లెక్సీలతో పాటు బైకులు, కార్లు ఉన్న జనసేన స్టిక్కర్స్ లను జన సైనికులు తొలగిస్తున్నారు. దీనిపై స్పందించిన కందుల కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఫైనల్ డెసిషన్ వచ్చేంత వరకు వేచి చూద్దామని చెబుతున్నారు. నిడదవోలు నుంచి పోటీ చేయాల్సిందిగా కందుల దుర్గేష్ కు జనసేన అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే రాజమండ్రి రూరల్ సీటు కందులకు ఇవ్వాలని జనసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. గతంలో పవన్ రాజమండ్రిలో పర్యటించినప్పుడు రాజమండ్రి రూరల్ సీటు కందుల దుర్గేష్ కే అంటూ ప్రచారం జరిగింది. తాజాగా కందుల దుర్గేష్ కు నిడదవోలు సీటు కేటాయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో జనసేన అధిష్టానం నిర్ణయాన్ని జన సైనికులు వ్యతిరేకిస్తున్నారు. కందుల దుర్గేష్ కు రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో కందుల దుర్గేష్ ఇంటి వద్ద కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కందుల దుర్గేష్ కు టికెట్ ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ ఫ్లెక్సీలతో పాటు బైకులు, కార్లు ఉన్న జనసేన స్టిక్కర్స్ ని జన సైనికులు తొలగిస్తున్నారు. ఇదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిన్న విడుదల చేసిన తొలి జాబితా ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తొలి జాబితా నిన్న విడుదల చేసిన నేపథ్యంలో అయితే కనుక రాజమహేంద్రవరం రూరల్ సీట్ ని ఖరారు చేసిన నేపథ్యంలో ఇక్కడైతే పూర్తిగా కందుల దుర్గేష్ ఇంటి వద్ద అయితే ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కార్యకర్తలందరూ కూడా నిరసన ధ్వనులతోటి చెలరేగిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కందుల దుర్గేష్ ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఇప్పటి వరకు పనిచేశారు. అయితే రాజమహేంద్రవరం రూరల్ సీటు నాకే అంటూ మొన్న పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలో తొలి విడత పర్యటనలో భాగంగా కందుల దుర్గేష్ కే రూరల్ సీట్ అని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వెళ్లిన వెంటనే కందుల దుర్గేష్ కూడా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈసారి ఇక్కడ రూరల్ నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న జన సైనికులంతా కూడా ఇక్కడ ఈసారి రూరల్ నుంచి అయితే మా నాయకుడే పోటీ చేస్తారని చెప్పేసి ఒక ఆనంద ఉత్సవాలు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సడన్ గా నిన్న విడుదల చేసిన మొదటి జాబితాలోని కందుల దుర్గేష్ పేరు లేకపోవడంతో అదే విధంగా కందుల దుర్గేష్ ని ఇక్కడ నిడదవోలు నుంచి పోటీ చేయవలసిందిగా అధినాయకత్వం ఆదేశించిందని కూడా కొన్ని వార్తలు వెలువడిన నేపథ్యంలోని ఇక్కడ అయితే మొత్తం కందుల దుర్గేష్ ఇంటి వద్ద అయితే మొత్తం జన సైనికులంతా కూడా ఆందోళన చేపట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుంచి కూడా కార్లకు అదే విధంగా బైకులకు ఈ అంటించిన స్టిక్కర్లను చింపి అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను కూడా చింపి ఇప్పుడు దుర్గేష్ కి ఇక్కడ సీటు కేటాయించాలి అని చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తమ నాయకుడు ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చి కందుల దుర్గేష్ అయితే కనుక సంయమనం పాటించండి, అధిష్టానం కోసం ఇది అధిష్టానం పిలుపు మేరకు మనం వెయిట్ చూడాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరొక పక్క అయితే కనుక ఇక్కడ మరొక రూమర్ అయితే నడుస్తుంది. ఇది అధికార వైసీపీ పార్టీ నుంచి కూడా కందుల దుర్గేష్ కి ఆహ్వానం వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. శాత ఏదైనప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని నిన్న విడుదల చేసిన ఈ తొలి జాబితా నేపథ్యంలోనే ఒక పక్క ఈ రాజమండ్రి రూరల్ తీసుకోవచ్చు, అదే విధంగా జగ్గంపేట కూడా పాటంశెట్టి సూర్యచంద్ర కూడా తనకు మొదటి నుంచి ఆది నుంచి కూడా అవాయి చెప్పులతోటి నేను పాదయాత్రలు చేస్తూ తిరుగుతున్నానని చెప్పారు. ఓకే సార్. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ.